బ్రేకేరీ చూస్తున్నాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు నిజామాబాద్కు రానున్నారు. మధ్యాహ్నం 1:45 ప్రత్యేకమైన హెలికాప్టర్లో కలెక్టరేట్ ఆవరణంలోని హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లా కార్యాలయానికి చేరుకుంటారు అమిత్ షా. మధ్యాహ్నం 2 గంటలకు జాతీయ పసుపు బోర్డును ప్రారంభించి నిజామాబాద్ కంటేశ్వర క్రాస్ రోడ్లో ఏర్పాటు చేసిన డి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పాలిటెక్నిక్ గ్రౌండ్లో జరిగే కిసాన్ మహాసభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు నిజామాబాద్కు రాబోతున్నారు. మధ్యాహ్నం 1:45 ప్రత్యేకమైన హెలికాప్టర్లో కలెక్టరేట్ ఆవరణంలో హెలీప్యాడ్ వద్దకు చేరుకొని కొన్ని ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి నవీన్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి, ప్రధానంగా అమిత్ షా షెడ్యూల్ ఎలా ఉండబోతుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల కళ నెరవేరేది ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా వారి పోరాటం ఈ రోజుతో ఫలించడం ఉంది. అయితే పసుపు నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు కావాలని చెప్పి కూడా రైతులు కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేశారు, అనేక ఉద్యమాలు చేశారు. అయితే దీంతో కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును నిజామాబాద్ ప్రకటించింది. దాంతో ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం కానుంది. అయితే దీనికి సంబంధించి ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరు కానున్నారు. అయితే అమిత్ షా చేతుల మీదుగా పసుపు బోర్డు ప్రారంభించనున్నారు. అయితే ముఖ్యంగా అమిత్ షా గుజరాత్ ఢిల్లీ నుండి గుజరాత్ లో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కు మధ్యాహ్నం 12:40 చేరుకున్నారు. అక్కడ నుండి బేగంపేట్కు ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో అక్కడ నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నిజామాబాద్ లోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ కు అక్కడ చేరుకుంటారు. అక్కడ నుండి నేరుగా నిజామాబాద్ కేంద్రంలో ఏర్పాటు చేసిన నూతన పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించినారు. అనంతరం అక్కడ దాంతో నిజామాబాద్ కేంద్రంలోని బైపాస్ రోడ్ వద్ద డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పిసిసి అధ్యక్షుడు చేసినటువంటి డి శ్రీనివాస్ ప్రస్తుత బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తండ్రిని నూతనంగా ఏర్పడిన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పడిన పాలిటెక్ గ్రౌండ్ లో అక్కడ రైతులతో ప్రసంగించారు. అంతకుముందు డి శ్రీనివాస్ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించిన తర్వాత బస్వా గార్డెన్ లో ఇటు బీజేపీ పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడున్నారు. అక్కడ వారికి కొద్ది పార్టీ సంబంధించి దిశానిర్దేశం. అనంతరం బహిరంగ సభ తర్వాత ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అమిత్ షా ఢిల్లీకి చేరుకున్నారు. మొత్తం దీనికి సంబంధించి ఇప్పటికీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా మొత్తం నగరం మొత్తం స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇటు పసుపు బోర్డుకు చాలా సహకారమైందని చెప్పి కూడా రైతులు సంబరపడుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ అవాంఛనీయ సంగతులు జరగకుండా ఉండేందుకు కూడా పసుపు బోర్డు కార్యాలయం వద్ద దాంతో పాటు పబ్లిక్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తుంది. రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్.